అన్న చెప్పండి, ఏదైతే గత 8 నెలల నుంచి అనుకుంటా ఫ్రీ బస్సు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆటో వాళ్ళ పరిస్థితి బాగాలేదు అని అంటారు. నిజంగానే పరిస్థితి బాగాలేదా? అంటే ఎందుకు అంత పడిపోవాల్సి వచ్చింది? అది ఇంకోటి, ముఖ్యమంత్రి ఇప్పుడు డీజిల్ బండ్లు తీసేసి ఎలక్ట్రిసిటీ బండ్లు పట్టుకోండి అని చెప్పేసి అంటున్నాడు. నిజంగా సాధ్యం అవుతుందా? అది సాధ్యమవుతుందో ఫస్ట్ మీ ఆద్య టీవీకి కృతజ్ఞతలు. అది సాధ్యమవుతుందా సాధ్యం కాదు ఆ తర్వాత. కానీ ఈ మార్పు కోసమని కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకుంటే వచ్చి సంవత్సరం అవుతుంది. 6 గ్యారంటీలు అన్నారు. ఏ గ్యారంటీ చక్కగా కాలేదు. కానీ ఫస్ట్లో స్టార్టింగ్లో ఆ ఫ్రీ బస్ పెట్టేసి ఆటో వాళ్ళ గొంతు నొక్కేసారు, కడుపు కొట్టేసారు. అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తాం అని చెప్పేసి సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పారు. అది లేదు. 6 గ్యారెంటీలో లేడీస్కు 2,500 అన్నారు. అది లేదు. ఈ ప్లస్ రైతులకు రుణమాఫీ అన్నారు. సగం అయింది, సగం కాలేదు. తర్వాత ఆరోగ్యశ్రీ అన్నారు. అది ఎవరికి వర్తిస్తలేదు. ఈ అన్నీ ఒక్కటి కాదు, అన్నీ ఫెయిల్యూరే. 6 గ్యారెంటీలో 13 హామీలు. ఒక్క బస్సు మాత్రమే ఇస్తారు. కానీ ఆ బస్సు వాళ్ళకు కూడా ఆర్టీసీకి కూడా పైసలు ఇస్తారో లేదో తెలియదు. కానీ అది ఒకటి సక్సెస్ అయిందని ప్రతి ఓడు అట్లా అనుకుంటారు. కానీ డబ్బా కొట్టుకుంటారు. కానీ అది కూడా ఫెయిలే. అన్నీ ఒక్కటి కూడా ఏం లేదు, అన్నీ ఫెయిలే. అదేవిధంగా ఆటో వాళ్ళకు మాత్రం దారుణమైన రోడ్డు మీద తీసేసారు. నిజంగా అంత ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుందంటే చూడు, ఒక ఎన్ని ఆటోలు పడి ఉన్నాయో. పొద్దున్న నుంచి 8 గంటలకు 7 గంటలకు వస్తే సాయంత్రం 7-8 గంటలకు 12 గంటలు 14 గంటలకు డ్యూటీ చేస్తే మాకు 500-600 కూడా మిగులుతలేవు. ఈ విధంగా ఎందుకు వచ్చిందంటే గవర్నమెంట్కి ముందు చూపు లేకుండా ఒక వర్గానికి ఏదో మెప్పు కోసం అని చెప్పేసి ఆటో వర్గానికి ఏమో పొట్టగొట్టి ఈ విధంగా రోడ్డు మీద పడేసారు. కాబట్టి మేము కోరుకునేది అదేవిధంగా అట్లాగే కాకుండా ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో అని చెప్పేసి ఆన్లైన్ సిస్టమ్ పెట్టేసారు. ఎవరు పడితే వాడు అది వైట్ ప్లేట్ ఉన్నోడు నడుపుతుండు, బైకులు నడుపుతుండు, ఆటోలు నడుపుతుండు, తర్వాత డిస్టిక్ ఆటోలు నడుపుతున్నాయి, అన్నీ నడుపుతున్నారు. ఈ విధంగా ఏంటంటే సిటీలో ఉన్న వాళ్ళకు అందరికీ చాలా ఇబ్బంది అయిపోయింది. అందరూ రోడ్ల మీద వచ్చి పడేసారు. ఇదే ఆటో ఏం నడవక ఆటో డ్రైవర్లు దాదాపు 50 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. ఊరేసుకొని మందు దాగి ఈఎంఐలు వెళ్ళక అవి వెళ్ళక. ఇక్కడ మీ ఇప్పుడు ఈ జేబీఎస్ పరిధిలో ఎవరైనా అట్లాంటివి ఏమైనా అయినా ఆటో అమ్మడం కానీ, ఎందుకంటే ఇంట్రెస్ట్ కట్టి చాలా అమ్ముకున్నారు, వెళ్ళిపోయారు. అన్నీ అయిపోయినాయి. ఇక చూడంటే ఆడ చచ్చిపోయారు. నాచారంలో ఒక అబ్బాయి చనిపోయాడు, కుతుబులాపూర్లో ఒక చచ్చిపోయాడు, డిస్టిక్లో చాలామంది, ఇట్లా 50 మంది దాకా చనిపోయారు స్టేట్ వైజ్గా. ఈ విధంగా దాదాపు స్టేట్లో 8 లక్షల ఆటోలు ఉంటాయి. దాదాపు 8-10 లక్షల ఆటోలు ఉంటాయి. ఈ విధంగా అది ఫ్రీ బస్ పెట్టేసి ఆటోలో పొట్ట కొట్టేసిండు. కాబట్టి మేము అనేది ఏంటంటే ఈ ఓలా ఊబర్ తీసేసేయాలి. ప్లస్ బైక్ వైట్ ప్లేట్ అది గవర్నమెంట్ రూల్స్ కాదు. కానీ అన్ని రూల్స్ ఆటో వాళ్ళకి చెప్తారు. కానీ బైక్ కానీ లేకపోతే కార్ వాళ్ళకి కానీ ఎవరు కానీ వేరే రూల్స్ ఏం చెప్పట్లేరు. ఇప్పుడు కారు ఓలా ఊబర్ నడిపేటోళ్ళు కూడా వైట్ ప్లేట్ మీద నడిపేస్తున్నారు, ఎల్లో ప్లేట్ మీద నడుపుతలేరు. కానీ దాదాపు ఇవన్నీ అంటే ఏమన్నా రూల్స్ అంటే ఇప్పుడు అమ్మాయి ఆటో సేఫ్ అని చెప్పేసి మాకు ఇంకోటి పెట్టారు. 200 రూపాయలు మాకు బొక్క. మళ్ళీ దానికి మరి బైక్ వాళ్ళకు ఆటో షేప్ లేదు, బైక్ షేప్ లేదు, ఏం లేదు. వాళ్ళకు గవర్నమెంట్కి వచ్చే పైసలు ఏమి ఉండదు. కానీ వాళ్ళు మాత్రం ఫ్రీగా యాప్ పెట్టుకొని తోలుతున్నారు, మా పొట్ట కొడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్కి మేము చూసిన డిమాండ్ చేసేది రేపు 7వ తారీఖు మొత్తం ఆటోలో బంద్ ఉంటుంది, స్ట్రైక్. మా ఆర్టీసీ వాళ్ళు కానీ ఆర్టీఏ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ దిగొచ్చి మాట్లాడాలి. ఆటో వాళ్ళకు న్యాయం జరిగేటట్టు చూడాలని మేము కోరుకుంటాము, డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఈ పరిస్థితి ఇట్లనే 4 ఏళ్ళు కొనసాగితే ఇంకా శత్రులు అందరూ ఎక్కడ మందు తాగి చేస్తారు, ఊరిలో వేసుకుని చేస్తారు. ఈ ఫీల్డ్ మొత్తం కుదేలైపోతుంది. ఇంకా ఆయన ఏదో ఈడ చేస్తాను ఆడ చేస్తాను ముసిలు ఇల్లు పొలగొట్టడము, హైదరాబాద్ కొట్టడం, ఇవన్నీ పనికి రావు. పనికి వచ్చేది ఒక్కటి చేస్తారు, అని పనికి రాని చేస్తుండ్రు. కాబట్టి ఈ 4 సంవత్సరాల జనాలు ఓపిక పడి చూస్తారు. ఇట్లాంటి చెత్త సీఎం ఎక్కడ చూడలేదని జనాలు అంటున్నారు, మేము కూడా అంటున్నాము. ఇలాంటి పాల్దుబ్బుగా నిర్ణయాలు తీసుకోవద్దు, మంచి నిర్ణయం తీసుకోవాలి, మంచి చేయాలనుకుంటున్నాం. కానీ ఆయన మంచి చేసే ఉద్దేశం లేదు. ఆ లగచర్ల వాళ్ళ బాధలు, గిరిజన బాధలు ఎంతో ఏడుస్తున్నారు. అక్కడ కాదు ఇక్కడ కాదు, ఎక్కడ ఏం సక్సెస్, ఏ ప్రజలు సంతోషంగా లేరు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు లేడీస్ మాత్రం సంతోషంగా ఉన్నారా? వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు. సీట్లు లేక, బస్సులు లేక వాళ్ళు చదువుతారు. ఏమి ఉపయోగం లేని సీఎంని తెచ్చి పెట్టుకున్నాం. ఇక్కడ తెలంగాణ నెత్తి మీద ఏమి ఉపయోగం లేని సీఎంని తెచ్చి పెట్టుకున్నాము. ఒక్క నిర్ణయాలు సరిగా లేవు.
ఏ నిర్ణయం కూడా మంచిగా లేవు, పరిపాలన మంచిగా లేదు. రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ అంతా ఇబ్బంది ఉంది. కాబట్టి వాళ్ళని సీఎంఏ కాదు, ఏ మంత్రులు చక్కగా లేరు, ఏ ఎమ్మెల్యేలు చక్కగా లేరు. కాబట్టి మీ టీవీ తరఫున చెప్తున్నాను, ప్రజలకు ఉన్న ఊర్లో వస్తే ఎమ్మెల్యేలు వస్తే తరిమి కొట్టండి, ఎమ్మెల్యేలు వస్తే లాగులు ఊడగొట్టి తరిమి కొట్టండి. మీ యొక్క సమస్యలు ఏం పరిస్థితి కాదు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఏమీ లేదు మీకు. మాకు కూడా ఇట్లా రోడ్డు మీద పడేసారు ఆటో డ్రైవర్లు. కాబట్టి అందరూ ఎవరైనా ఎమ్మెల్యే ఊర్లోకి వస్తే చీపురు పడుతూ తెలుసుకొని నా తరమని మీ టీవీ తరఫున మేము కోరుకుంటున్నాము. కాబట్టి అందరూ ఈ విధంగా అనాలే. కాబట్టి ఇక మీ టీవీ తరఫున మీ అందరికీ చేరాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్.